హలో చిల్డ్రన్స్, ఈరోజు క్లాస్లో మనము ఫ్రీ రైటింగ్ స్కిల్స్ గురించి నేర్చుకుందాము. ప్రీవియస్ క్లాస్లో స్ట్రోక్స్ గురించి నేర్చుకున్నాం కదా. టుడే క్లాస్లో ఫ్రీ రైటింగ్ స్కిల్స్ గురించి నేర్చుకుందాము. ఇది చూడండి పిల్లలు, దీనిని జిగ్జాగ్ లైన్ అంటారు. జిగ్జాగ్ లైన్ ఇలా ఉంటుంది చూడండి. ఈ లైన్ని జిగ్జాగ్ లైన్ అంటారు. జిగ్జాగ్ లైన్. ఈ లైన్ని కర్వ్ లైన్, అప్ కర్ లైన్ అంటారు. అదేవిధంగా డౌన్ కర్ లైన్ అంటారు. దీన్ని ఈ లైన్ని డౌన్ కర్ లైన్ అంటారు. డౌన్ కర్ లైన్. దీన్ని లూప్ లైన్ అంటారు. చిల్డ్రన్స్, లూప్ లైన్ ఇలా ఉన్న ఈ విధంగా రాయబడిన లైన్స్ని లూప్ లైన్ అంటారు. ఇవి కాకుండా మనకి ఇంకా లెఫ్ట్ హుక్, ఈ విధంగా ఉన్న షేప్ని, ఆకారాన్ని ఈ విధంగా ఉన్నదాన్ని లెఫ్ట్ హుక్ అంటారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్న్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని లెఫ్ట్ హుక్ అంటారు. అలాగే దీనిని రైట్ హుక్ అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి చిల్డ్రన్. జిగ్జాగ్ లైన్, అప్ కర్వ్ లైన్. ఇందులో మొత్తం కర్వ్సే ఉన్నాయి చూడండి ఒకసారి. అప్ సైడ్ కర్వ్స్ జాయిన్ చేయబడి ఉన్నాయి. జిగ్జాగ్ లైన్లో స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్లు జాయిన్ చేయబడి ఉన్నాయి. అప్ కర్వ్ లైన్, డౌన్ కర్వ్ లైన్. డౌన్ కర్వ్ని అన్నిటిని జాయిన్ చేసి ఒక లైన్ వస్తుంది కదా, దీన్ని డౌన్ కర్వ్ లైన్ అని అంటారు. లూప్స్, ఈ విధంగా ఉన్నదాన్ని లూప్ లైన్ అంటారు. ఇది లెఫ్ట్ హుక్, ఇది రైట్ హుక్. ఈ లైన్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి వినండి పిల్లలు. జిగ్జాగ్ లైన్, అప్ కర్వ్ లైన్, డౌన్ కర్వ్ లైన్, లూప్ లైన్, లెఫ్ట్ హుక్, రైట్ హుక్. ప్లస్ మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేసుకుందాము. స్ట్రోక్స్: స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ స్టాండింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్, రైట్ కర్వ్, లెఫ్ట్ కర్వ్, అప్ కర్వ్, డౌన్ కర్వ్, సర్కిల్. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ స్టాండింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్, అప్ కర్వ్, డౌన్ కర్వ్, లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్, సర్కిల్. ఈ విధంగా ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రీ రైటింగ్ స్కిల్స్: జిగ్జాగ్ లైన్, కర్వ్ లైన్, డౌన్ కర్వ్ లైన్, లూప్ లైన్, లెఫ్ట్ హుక్, రైట్ హుక్. ఇవి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్స్, బాయ్.